ఎందుకంటే ఆయన దేవుని కుమారుడు కాబట్టి. తండ్రి అని పిలిచే హక్కు కేవలం యేసుక్రీస్తు వారికి మాత్రమే ఉంది. అంతేకాదు, ఎవరైతే యేసుక్రీస్తుని విశ్వసించి రక్షింపబడతారో వాళ్ళకి కూడా తండ్రి అని పిలిచే అధికారము ఇవ్వబడి ఉన్నది. ఆయన తండ్రి అని పిలవడమే కాకుండా ఆయన విశ్వసించిన మన అందరినీ కూడా దేవుని తండ్రి అని పిలిచే మనల్ని పరిచయం చేస్తున్నారు. ఉదాహరణకి మనం పరలోక ప్రార్థన చూస్తే శిష్యులు మాకు ప్రార్థన నేర్పుము అని కోరినప్పుడు దేవుడు మనకి పరలోకముందు మా తండ్రి అని నేర్పుతారు కదా. దాన్ని బట్టి చూస్తే ఇక్కడ ఏం నేర్పుతున్నారు? ఇక్కడ నేను తండ్రి అని పిలుస్తున్నాను, మీరు కూడా తండ్రి అని వాళ్ళని పిలవమంటున్నారు. ప్రపంచంలో విశ్వాసులు తప్ప దేవుని తండ్రి అని ఎవరూ పిలవలేరు. ఇశ్రాయేలు కూడా తండ్రి అని పిలవలేరు, ప్రభువా దేవా అని పిలుస్తారు. కానీ తండ్రి అని పిలవటం యేసుక్రీస్తుకు మాత్రమే సాధ్యం. ఆయన ద్వారా ప్రతి విశ్వాసికి కూడా సాధ్యమే. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం చూస్తే ఎవరైనా చదువుతారా? కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు దేవునిగా విశ్వాసం ఉంచిన మనందరినీ దేవుణ్ణి పిల్లలుగా ఉండటానికి అధికారము అనుగ్రహించబడి ఉన్నది. ప్రస్తుతం పరిశుద్ధాత్మ ద్వారా మనం దేవుణ్ణి పిల్లలము అవ్వటానికి, దత్తపుత్రులుగా ఉండటానికి అధికారము ఇవ్వబడింది. కాబట్టి ప్రభువు కుమారుడిగా తండ్రి అని పిలుస్తున్నారు. మనం కూడా ఆయన్ని మనకిచ్చిన సంబంధాన్ని బట్టి, పరిచయాన్ని బట్టి మనం తండ్రి అని పిలుస్తున్నాం. మొదటి మాటలో తండ్రి కుమారుల సంబంధం అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది, మనం పరిచయం కూడా కనిపిస్తుంది. ఇప్పుడు తండ్రి అని పిలుస్తూ వీరేం చేయుచున్నారు వీరెరుగను కనుక వీరిని క్షమించుము అని యేసుక్రీస్తు వారు తండ్రికి చెప్తున్నారు. ఇక్కడ ప్రభు చెప్తున్నారు, తండ్రి నేను క్షమిస్తున్నాను, మీరు కూడా వారిని క్షమించండి. దాని అర్థము యేసుక్రీస్తు వారు మనకు తండ్రికి మధ్యవర్తిగా కనిపిస్తున్నారు. ఇక్కడ వీరు తెలిసి చేసినా తెలియక చేసినా వారిని రక్షింపబడటానికి నేను ఇష్టపడుతున్నాను, కనుక మీరు కూడా క్షమించండి అని ప్రజల పక్షాన తండ్రిని వేడుకొనుచున్నాము. మనకు అర్థమవుతుంది. ఆయన సిలువలో వేలాడుతూ బలి అవుతూ మనం పాపములు అపరాధములు క్షమించబడాలని తండ్రిని వేడుకుంటున్నారు. ఇది మొదటి మాటలో మనం తండ్రికి కుమారునికి సంబంధం అనేది మనకి తెలుస్తుంది. మొదటి మాటలో ఇంకొక విషయం కూడా మనం తెలుసుకోవాలి. ఏంటి అంటే వీరు ఏమి చేస్తున్నారు వీరు ఎరుగరు అని అంటున్నారు కదా. వాస్తవానికి మనుషులు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలీదా? వాళ్ళు తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా? తెలిసి వారు సిలువ వేశారా? తెలియక వాళ్ళు సిలువ వేశారా? ప్రభు ముఖం మీద ఉమ్ము వేస్తున్నారు కదా, కొరడాలతో కొట్టారు కూడా, ఆయన హింసించారు, నిందిస్తున్నారు కూడా. ఇవన్నీ వారికి తెలీదా? వారు చేసేది తప్పో ఒప్పో వాళ్ళకి తెలుసా తెలీదా? తెలుసు. ఒక విధంగా మనం చూస్తే వాళ్ళు చేసేది తప్పు అని వాళ్ళకి తెలుసు. కానీ ఇక్కడ ప్రభు మాత్రం వారు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు అని అంటున్నారు. మరి తెలిస్తే వాళ్ళు ఎందుకు చేస్తారు? అయితే వీరేం చేస్తున్నారు వీరు ఎరుగరు అని ప్రభు అంటున్నారంటే వీరు చేసేది తప్పే, కానీ వారు క్రీస్తు అన్న సంగతి వారికి తెలీదు. ఆయనే రక్షకుడు, ఆయనే ప్రభు అన్న సంగతి కూడా వారికి తెలీదు. మానవ జాతి విమోచనకర్త అని వారికి తెలీదు. ఒకవేళ తెలిసి ఉంటే వాళ్ళు సిలువ వేసి ఉండేవారు కాదేమో కదా. కనుకే వారు చేసిన తప్పు అని వారికి తెలుసు, కానీ ఆయన యేసుక్రీస్తు ప్రభువే మెస్సయ్య అని వారికి తెలీదు.
ఈ విషయం అపోస్తుల కార్యగ్రంథంలో పేతురు భక్తుడు కూడా చెప్తాడు. మీరు తెలియక ఆయన్ని సిలువ వేశారు. ఒక విధంగా ఆలోచిస్తే వారు చేసింది తప్పు అని తెలుస్తుంది. మరొక విధంగా ఆలోచిస్తే దైవ కుమారుని చంపుతున్నామని వారికి తెలీదు. కనుక వీరిని క్షమించు అని అంటున్నారు. నేను క్షమిస్తున్నాను, మీరు కూడా క్షమించండి తండ్రి అని యేసు ప్రభు వారు మన తరపున విజ్ఞాపన చేస్తున్నట్టు మనకి కనిపిస్తుంది. ఇప్పటికీ ఆయన్ని నిందిస్తూనే ఉన్నాం, ఆయన్ని విమర్శిస్తూనే ఉన్నాము. ప్రభు పక్షంగా ఆయన బిడ్డలను ప్రత్యక్షముగా నిందిస్తున్నాము, హింసిస్తున్నాము. కానీ ప్రభువును మాత్రం క్షమిస్తూనే ఉన్నారు మనల్ని. ఇందులో మూడవదిగా మనం చూస్తే వీరు అంటే ఎవరు, వీరు అంటే ఎవరిని సంబోధిస్తున్నాడు ఇక్కడ. వీరు అనే సంబోధనలో మనం 5 రకాల ప్రజలుగా మనం చూడవచ్చు. అందులో మొదటి రకంగా మనం ఆదామును మొదలుకొని యేసుక్రీస్తు వరకు పుట్టిన పాత నిబంధన కాలము 4000 కాలంలో వర్ణించిన మానవజాతి మొత్తాన్ని వీరు అని మనం సంబోధిస్తాం. వీరు అని సంబోధిస్తున్నారు ఇక్కడ. రెండవదిగా యేసుక్రీస్తు కాలంలో ప్రపంచంలో ఎంతమంది జీవిస్తున్నారో అనగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఆయన్ని సమకీలుగా ఉన్న వారిని కూడా ఆయన క్షమిస్తున్నారు. మూడవది యేసుక్రీస్తు కాలము నుండి ఇప్పటి వరకు భూలోకంలో కొత్త నిబంధన కాలంలో జీవిస్తూ చనిపోయిన వారిని కూడా ఆయన క్షమిస్తున్నారు. నాలుగవది ప్రస్తుతం భూమి మీద జీవిస్తున్న మనం అంటే మీరు, నేను, మనందరినీ 8,000 కోట్ల ప్రజలందరినీ కూడా ఆ రోజే ఆయన సిలువలో క్షమించమని ఆయన వేడుకొనున్నారు. ఐదవదిగా మనం చూస్తే ఈ రోజు నుంచి పుట్టబోయే చివరి మనిషి వరకు ఆయన క్షమించమని అడుగుతున్నాం మనం చూస్తాము. ఆదామును మొదలుకొని భవిష్యత్తులో చివరగా పుట్టబోయే మానవుని కూడా ఒకేసారి సిలువలో క్షమించమని మానవ జాతిని అంతటిని కోసం రక్షణ ప్రణాళికను ఏర్పాటు చేశారు. హెబ్రీయుల పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం చూస్తే, హెబ్రీయులకు రాసిన చాలండి. దీన్ని బట్టి మనం చూస్తే సదాకాలంగా నిలిచే బలి అంటే ఇక్కడ ఆయన భూత భవిష్యత్ కాలంలో ఉన్న మానవ జాతిని అంతటి కోసం ఒకేసారి ఆయన బలి అవుతున్నారు, ఒకేసారి ఆయన రక్తాన్ని చిందిస్తున్నారు. అందువలన వీరు అనే మాట మానవజాతి మొత్తానికి వర్తిస్తుంది. ఇందులో మెస్సయ్య కొరకు ఎవరు ఎదురు చూస్తున్నారు? యూదులు మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నప్పుడు మెస్సయ్య వస్తే ఆయన్ని చిత్రహింసలు పెట్టి ఆయన్ని హేళన చేశారు. చివరికి ఆయన్ని మరణానికి అప్పగించారు. మరణ శిక్షను ఆయనకి విధించారు. ప్రక్కలో బల్లముతో ఆయన్ని పొడిచారు. తీర్పిచ్చిన వ్యక్తిని, మరణశిక్షను విధించిన వ్యక్తిని, శరీరంను చాలుగా ఆయన్ని దున్నిన వ్యక్తిని, కొరదాలతో కొట్టిన వారిని, ముళ్ళ కిరీటము పెట్టిన వారిని, శరీరంను బదులుగా చీల్చిన వారిని, ఆయన హింసించిన ఆయన్ని చంపిన రోమ సైనికుల్ని కూడా ఆయన్ని క్షమించమని ప్రార్థిస్తున్నారు. కాబట్టి ప్రియ సంగమా, వీరు అనే మాటలో మానవ జాతి ఉంది, అందరినీ క్షమిస్తున్నారు. ఇక్కడ మొదటి మాటలో మీకు ఏం కనిపిస్తుంది? ఇక్కడ ఆయన తండ్రి కుమారుల సంబంధము మీకు కనిపిస్తుంది. వీరు అనే మాటలో మనమందరము మానవజాతి మొత్తము కనిపిస్తుంది. ఆయన తండ్రికి మనకు మధ్యవర్తిగా ఉన్నట్టు మనకి కనిపిస్తుంది. ఆయన యాజకత్వం చేస్తున్నట్టు మనకి కనిపిస్తుంది.
యేసు ప్రభు వారు మన అందరినీ క్షమించాలి, నేను క్షమించిన ప్రకారం మీరు కూడా ఒకరిని ఒకరు క్షమించుకోవాలని ఈ మాటలో మనం గమనిస్తాము. క్రైస్తవ్యం అంటేనే క్షమాపణ. కొండ మీద ప్రసంగంలో దేవుడు అదే చెప్పాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 14 నుంచి 17 చూస్తే, ఈ వాక్యానుసారంగా ప్రభు మనల్ని క్షమించాడు, అలాగే ఒకరిని ఒకరు క్షమించుకోమని చెప్పారు. ఆయన మానవజాతి మొత్తాన్ని రక్షణ ప్రణాళిక ఏర్పాటు చేసి ఉన్నారు. రక్షణ కావాలని అన్న వారందరికీ ఈ రక్షణ ప్రణాళిక ఆయన అందిస్తున్నారు. ఈ విధంగా మొదటి మాటలో ప్రధాన యాజకుడిగా కనిపిస్తున్నారు. విజ్ఞాపనకర్తగా దేవుని ప్రజల మధ్యవర్తిగా మనం చూస్తున్నాము. ఆయన మానవ జాతిని అంతటా ఎంతో ప్రేమించాడో మనం సిలువ ద్వారా తెలుస్తుంది. ఎనలేని ప్రేమ ఆయనది కనిపిస్తుంది. రక్తమును చిందిస్తూ కొరడాలతో కొట్టుచున్నా కూడా, ఆయన తల మీద కిరీటము పెట్టినా కూడా ఆయన మన కొరకు రక్షణ తేవడానికి కొరకు మన తరపున తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. అక్కడ క్షమాపణ కనిపిస్తుంది అక్కడ మనకి. ఆయన సిలువలో కాచిన రక్తము ద్వారా మనలను నీతిమంతులుగా మనల్ని తీర్చిదిద్దుతున్నారు. విశ్వాసం ద్వారా ఆయన రక్తమును బట్టి మనము నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము. ఆయనే రక్షణ, దేవుని ప్రేమ, క్షమాపణ, నీతిమంతులుగా తీర్చిదిద్దడమే ఈ మాటలో మనకి కనిపిస్తుంది. సిలువలో పలికిన మొదటి మాట ఎంతో గొప్పది కదా. మనలను రక్షించిన దేవుడు నీతిమంతులుగా మనల్ని మార్చి, అలాగే మనం కూడా ఒకరినొకరు క్షమించుకోవాలి అని ఈ మాట ద్వారా మనకి అర్థమవుతుంది. ఇతరులకు కూడా అర్థమయ్యేలాగా మనము చెప్పాలి. ఈ విజ్ఞాపన ఫలితంగానే ఆనాటి నుండి ఈనాటి వరకు అనేకులు రక్షింపబడుతున్నారు. ప్రియ సంగమా, మీరు రక్షింపబడుతున్నారా? నీవు ఎరుగక చేసిన పాపముల కోసం కూడా యేసుక్రీస్తు వారు మరణించారని మీరు గ్రహించి ఉన్నారా? నీవు నిజంగా పశ్చాత్తాపముతో యేసుని ఆశ్రయిస్తే ఈ రక్షము మీ సొంతం అవుతుంది.